ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ బాలుడు తన చదువు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే అప్పట్లో తాను ఎదుర్కొన్న ఆ కష్టాలు భవిష్యత్తులో ఎవరు కూడా ఏ పిల్లలు కూడా ఎదుర్కోకూడదని ఒక విద్యా సంస్థను స్థాపించి వేలాది మందిని భవిష్యత్తులో తీర్చిదిద్దారు. అయితే ఆ విజయయాత్ర అంటే ఈ స్కూల్ పెట్టడం దగ్గర నుండి ఇప్పటి వరకు తన విజయం ఏ రకంగా వచ్చింది, తన కోసం తను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు కరీంనగర్లోని ప్రముఖ విద్యా సంస్థ వివేకానంద విద్యానికేతన్ చైర్మన్ కుమరయ్య సౌగని గారు ఉన్నారు. సో కుమరయ్య గారు నమస్కారం. నమస్కారం. సార్ చెప్పండి, ఈ 38 ఏళ్ళ జర్నీ మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ఒక మోటివేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ 38 ఏళ్ళ జర్నీ కూడా ఏ రకంగా కొనసాగింది? అయితే మా కుటుంబము వాస్తవానికి వ్యవసాయక కూలి కుటుంబం. అంటే ఇంటిల్లిపాది కష్టం చేస్తే తప్ప ఆ రోజు పూట గడవని పరిస్థితి. మా తల్లిదండ్రులే కాదు, మా ముందు తరాల వాళ్ళు, మా తల్లిదండ్రులు ఎవరు కూడా కుటుంబంలో చదువుకోలేవు. వస్తున్నాం చదువుకునే పరిస్థితులు కూడా వాళ్ళకి లేవు. ఆ సందర్భంలో మేము 7 సంతానం. ఆ సంతానంలో అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా దోహదపడుతుండేవారు. నాకు 8 ఏళ్ళు వచ్చే వరకు కూడా నన్ను స్కూల్కు పంపకపోవడం, నా తోటి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి నేను కూడా స్కూల్కి వెళ్తే బాగుండు అని అనిపించి నేను ఒకరోజు మా పేరెంట్స్ని అడిగాను, అమ్మ నేను స్కూల్కి వెళ్తాను అంటే, బిడ్డ మిమ్మల్ని స్కూల్కి పంపే పరిస్థితి మా దగ్గర లేదు, అందరూ అన్న అక్క అందరూ పనిచేస్తూ ఉన్నారు, నువ్వు కూడా పనిచేయవలసిన సందర్భం ఉంది కనుక పంపలేమని చెప్పాను ఎక్కచ్చిగా. చెప్పినప్పుడు నా కోరికని చంపుకోలేక నా ఫ్రెండ్స్తో ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చెప్తున్నా, నేను కూడా స్కూల్కి వెళ్తే మంచిగుండు అని. మీ అమ్మ నాన్న అడగపోయిన అన్న సందర్భంలో మా ఇంటి పక్కకే మా దగ్గర రిలేటివ్ వారి దగ్గరికి వెళ్ళి నా అభిప్రాయాన్ని వారి ముందర వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు కదా, మీ అమ్మ నాన్న రాకుంటే పర్వాలేదు, నేను స్కూల్కి వెళ్తాను, వెళ్ళి నేను పాఠశాలలో జాయిన్ చేపిస్తాను అన్నప్పుడు నేను చాలా సంతోషించి నేను స్కూల్కి వెళ్తున్నాను అమ్మ, స్కూల్కి వెళ్ళాను. కన్విన్స్ చేశారు మొత్తానికి? ఆయన కన్విన్స్ చేసి మా తల్లిదండ్రులు ఎటు వెళ్ళినవరా నువ్వు ఇంటికాడ లేవు అంటే, నేను ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను స్కూల్కి వెళ్ళినా అంటే అట్లా వాళ్ళు నవ్వు ఊరుకున్నారు. అంటే వాళ్ళ నవ్వులో నేను ఒకటి చూశాను, ఏంటంటే ఇది ఎంతకాలం ఉంటుంది, ఏదో ఆకతాయిగా స్కూల్కి వెళ్ళినట్టున్నాడు కానీ వీడు లైఫ్ గురించి వీడికి తెలియదు అన్న ఆలోచనలో వాళ్ళ నవ్వులో నాకు కనబడింది. కానీ ఏదేమైనప్పటికీ నా లోపల అంత చిన్నప్పుడు ఒక దృఢ సంకల్పం నా లోపల దాగి ఉంది వాస్తవం, ఎట్లయినా చదువుకోవాలని. 8 ఇయర్స్ వచ్చాయి. 8 ఇయర్స్లో ఇక్కడే నేను కరీంనగర్లో పుట్టి పెరిగిన నేను ఇక్కడ రాంపూర్ యూపీఎస్లో నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటి నుండి కూడా నేను క్లాసులో 8 సంవత్సరాల వయసు ఉన్నది కనుక ఫస్ట్ క్లాస్లో అందరూ 5-6 సంవత్సరాల పిల్లలే, అందరికంటే 2 ఏళ్ళు నేను కొంత ఏజ్ ఎక్కువ ఉండే కనుక నేను క్లాస్లో ఫస్ట్ ఉండి వాస్తవాన్ని క్లాస్ లీడర్గా అందరూ కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అనే పరిస్థితి ఉంటుండే. ఈ సందర్భంలో టీచర్స్ అందరూ కూడా నేను క్లాసులో ఫస్ట్ ఉండడంతో నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాళ్ళు చూస్తుండేవారు. ఇట్లా 7వ తరగతి వరకు ఇక్కడే రాంపూర్లో నేను చదివిన నేను అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ నవనీతారావు గారని 72 నుండి 77 వరకు వారు అక్కడ 5 ఇయర్స్ వారి యొక్క ప్రభావం నా మీద పూర్తిగా పడ్డది. ఒక హెడ్ మాస్టరు ఒక స్కూలు నిర్వాహకునిగా ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తుండేవారు. 30-40 ఏళ్ళ క్రితమే వారిని చూసి నేను బాగా మోటివేట్ అయ్యాను వాస్తవం. అంటే ప్రతి కార్యక్రమానికి, అంటే ఎక్స్కర్షన్ అనండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనండి, అప్పుడే అతను అన్నీ నిర్వహిస్తుండేవారు. అతను నా లోపల ఒక గొప్ప వ్యక్తిగా నా లోపల ఒక ప్రేరణ జరిగింది వాస్తవం. అయితే ఈ సందర్భంలో
నేను ఇక్కడ 7వ తరగతి అయినా నేను మరి హై స్కూల్కి వెళ్ళాలి. మరి హై స్కూల్ చదవాలంటే రాంపూర్లో లేదు, కరీంనగర్లో ఇక్కడ సిఎస్ హై స్కూల్. ఆ సిఎస్ఐకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హెడ్ మాస్టరు, ఈ అబ్బాయి పెద్దగా ఉన్నాడు, ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉంది, ఈ అబ్బాయికి అడ్మిషన్ ఇవ్వమని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు అదే రాంపూర్లో ఉన్నటువంటి నవనీతారావు గారు హెడ్ మాస్టర్, వారు స్వయంగా వారి సైకిల్ మీద తీసుకెళ్ళి మా తల్లిదండ్రులకి ఏం తెలియకుండానే వాళ్ళు తీసుకుపోయి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 10th క్లాస్ వరకు మరి అదే కాలేజ్లో బిషప్ సాలమన్ జూనియర్ కాలేజ్ మీకోసం స్వయంగా తనే వచ్చారు, అంటే స్వయంగా వచ్చి అతనే నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది వాస్తవం. అయితే ఆ ఇంటర్మీడియట్ కూడా అందులోనే నేను పూర్తి చేశాను. ఈ సందర్భంలో మా తల్లిదండ్రులకు ఒక అపనమ్మకం ఏంటంటే, పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగం మనకు ఎవరు ఇస్తారు, మనకు వెనకాల ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఆ ఉన్న చిన్నపాటి చదువుతో ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారు ఆలోచనతో ఇంటర్మీడియట్ తోటే ఆపాలనే వాళ్ళ ఆలోచన ఉండే వాస్తవంగా. లేదు నేను ఎట్లయినా డిగ్రీ చేయాలి అన్న ఆలోచన నా లోపల దాగి ఉంది, కానీ ఇది నేను వాళ్ళకు వ్యక్తం చేయలేకపోయాను. అప్పుడు ఒక సందర్భంలో మా తల్లిదండ్రులు కుటుంబానికి అంటే పెళ్లి చేస్తే మా బాధ్యత పోతుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే, నాకు ఇంటర్మీడియట్లోనే పెళ్ళి చేయడం జరిగింది. దాంట్లో పెళ్ళి సందర్భంగా నేను చాలా కొంచెం ఇబ్బంది పడ్డా, ఎందుకంటే నేను నిరుద్యోగిని, నేను పెళ్ళి చేసుకుంటే నాకు మళ్ళీ ఇంకొకరిని నేను ఎట్లా వాళ్ళని చదవగలుగుతా అన్నప్పుడు, మీ అంకుల్ ఉన్నాడు, మీకు ఉద్యోగం ఇప్పిస్తాడు, మీకు భవిష్యత్తు ఉంటుంది కనుక అని నన్ను దగ్గర రిలేటివ్స్ బంధువులు కన్విన్స్ చేసి నన్ను ఆ విధంగా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఉద్యోగం దొరకలే వాస్తవంగా, చదువుతోటి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, డిగ్రీ చేయాలి, అటు భార్య ఇటు నేను ఇద్దరికి తిండి పెట్టాలంటే కొంచెం మాకు చదువుకునే సమయంలోనే పెళ్ళైన తర్వాత నేను 3 years డిగ్రీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మా భార్య కూడా చాలా కష్టాలు అనుభవించింది వాస్తవంగా. ఏంటంటే వ్యవసాయ పనులకు వెళ్ళడం ఆమె కూడా. నేను ఆ డిగ్రీ చేస్తూ ఒక పార్ట్ టైంగా డాక్టర్ మాడేకర్ అని ఇక ల్యాబ్ అసిస్టెంట్గా నేను అక్కడ పనిచేయడం జరిగింది 3 years కూడా. ఆ కొద్దిపాటి జీతంతో 6-7 వేల జీతంతో ఆ కుటుంబాన్ని చదివే పరిస్థితి, చదువు ఇటు ఉద్యోగం ఇటు కుటుంబం, ఈ 3 సమస్యల వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నా. నేను వాస్తవంగా ఇటు ఎస్ఎస్సిలో మరియు కాలేజీలో నేను కాలేజ్ టాపర్ని, అదేవిధంగా డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయినా నేను అప్పటి నుండే నేను నా చిన్న క్లాసుల కంటే నాకంటే చిన్నవాళ్ళు నా తోటి వాళ్ళు కూడా ట్యూషన్స్ ఎక్కువ చెప్తూ ఉంటాను. తల్లిదండ్రులు కూడా ఈయన బాగా కమిట్మెంట్ ఉంది, ఈయన కనుక ట్యూషన్స్ చెప్తే మా పిల్లలకు లాభం జరుగుతున్న ఉద్దేశం కొద్ది నాకు ఎక్కువ ట్యూషన్స్ పంపించేవాళ్ళు. పంపిస్తున్న సందర్భంలో చాలామంది కూడా అన్నారు ఏంటంటే, నువ్వు ఒక స్కూల్ పెట్టచ్చు కదా, ఒక స్కూల్ ప్రారంభించు అన్నప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నా జర్నీ మొదలైంది. ఆ జర్నీ మొదలైనప్పుడు నేను ఇక్కడే అంటే కరీంనగర్లోనే ఒక 250 రూపాయల కిరాయితో ఒక చిన్న ఇల్లును కిరాయి తీసుకొని దాని పక్కకే కొంత జాగు ఉంటే తాటి కమ్ములతో, డాంబర్ రేకులతో, సిమెంట్ రేకులతో ఇట్లా అంచెలంచెలుగా ఇవాళ ఒక స్థిరంగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది పిల్లలకు విద్యను బోధిస్తున్నట్టు సందర్భం ఇది. ఈ జర్నీలో చాలామంది నేను ఒకటే నమ్ముతూ ఉంటాను, నాట్లాంటి ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలు చదువుకోకుంటే ఈ సమాజానికి నష్టం జరుగుతుంది వాస్తవంగా. అట్లాంటి జరగద్దు. నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నాట్లాంటి ఇబ్బందులు సమాజంలో ఎవరు కూడా ఎదుర్కోవద్దు అనే ఆలోచనతో నేను 86-87లో ఇక్కడ నేను స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో ఇది ప్రైవేట్ పాఠశాల అయినప్పటికీ వాళ్ళు ఎంత ఇస్తే అంత ఫీజు, సగం ఇస్తే సగం నాకు వెళ్తుంది అంటే పేరెంట్స్ ఏదైతే మొత్తానికి చదువు ఒక పాఠశాల యజమాని ఏం చేస్తారంటే ఫీజు ఇంత అని ఫిక్స్ చేస్తారు, కానీ నేను అట్లా ఎప్పుడు చేయలే. ఏంటంటే
పేరెంట్సే వాళ్ళ ఈ పాఠశాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఎంతో అమౌంట్స్ ఇచ్చే ఆ పాఠశాల నిర్వహణ జరిగింది. అభివృద్ధి జరిగిన కొద్దీ టీచర్స్, అకామిడేషను, ఫర్నిచర్ ఇట్లా ప్రతి సంవత్సరం పెంచుతూ ఈరోజు 38 సంవత్సరాలుగా నిర్విరామంగా అంటే వేల మంది పిల్లలు ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో 150-160 దేశాల్లో మా బ్రాండ్ అంటే పిల్లలు ఉన్నారు అంటే నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరైనా నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి అని ప్రతి తల్లిదండ్రి కలలు కంటూ ఉంటాడు వాస్తవం. కానీ ఆ కళలను నిజం చేయడానికి నేను అహర్నిశలు అంటే ఒక మనిషి గాలి, నీరు, ఆహారం ఒక మనిషికి ఎట్లా అవసరమో ప్రతి సన్నివేశాన్ని కూడా ఒక్కొక్క తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని ఏ విధంగా నేను గెలవచ్చు, ఆ పిల్లలను ఆ దశలో వాళ్ళకి ఎట్లా అందించాలి, వాళ్ళు కోరుకున్న దశలో పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతో ఒక తపనతో పనిచేస్తున్నటువంటి సందర్భం ఇది. సరే అండి, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే మీ చదువు మొత్తంలో నవనీత్ రావు సార్ది చాలా కీలకమైనటువంటి పాత్ర. సో మీకు సంబంధించి అంటే మీరు ఒక గురువుగా ఈ మొత్తం ఈ జర్నీలో మిమ్మల్ని మీరు బాగా గుర్తుంచుకున్న స్టూడెంట్స్ అంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఉంటే మీరు share చేసుకోండి. ఇక్కడ నాకు 96-97 బ్యాచ్లో ఆ బ్యాచ్ ఇప్పటికి కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఇప్పుడు 24-25 ఇయర్స్లోకి వచ్చినాం. ఆ బ్యాచ్లో నేను కూడా పిల్లల కంటే ఒక 10 ఏళ్ళ డిఫరెన్స్ అంటే వాళ్ళకు నాకు ఆ ఏజ్ గ్రూప్లో అయినప్పుడు కూడా పిల్లలు నాకంటే బాగా అమితమైన గౌరవం నాకు వాళ్ళు ఇచ్చేది. ఆ పిల్లల్ని కూడా ఆ ఇయర్లో ఒక 8 మంది పిల్లలు నేషనల్ స్థాయికి గేమ్స్లో తీసుకెళ్ళడం జరిగింది వాస్తవంగా. అదే పద్ధతిలో మా దగ్గర చదివిన పిల్లలు అంటే సిఓలుగా చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎన్ని దేశాలలో ఏ దేశం మొన్న దుబాయ్ వెళ్తే కూడా అక్కడ మా స్టూడెంట్స్ కలిసి ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఉన్నది ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా నాకు ఈ 96-97లో సునీత అని, మారం సునీత అండ్ గాన్ల అంబిక, రుక్సానా బేగం ఈ ముగ్గురు గర్ల్స్ వీళ్ళు త్రిమూర్తులు. నిజంగా వాళ్ళ పేరెంట్స్ను ఆ విధంగా ఇవాళ అమెరికాలో ఉంది ఒక అమ్మాయి బెంగళూరులో ఉంది, ఒక అమ్మాయి ఇక్కడే హెల్త్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తూ ఉన్నది. ఆ బ్యాచ్ నాకు చాలా అటాచ్మెంట్. ఎందుకంటే వాళ్ళ వల్లనే స్కూల్కు ఒక నేమ్ ఫేమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రిజల్ట్స్లో ఐఏఎస్ ఇక్కడ నుంచి సాయికృష్ణ రావడం కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. దానికి తీసుకుంటే మా విధానంలో ఒక 35 సంవత్సరాల వరకు ఒక విధానంలో నడిస్తే గత 3 years నుంచి ఇంకా దానికి మనం ఎట్లా చేస్తే ఈ సమాజంలో నిజమైన విద్యార్థులను తయారు చేయొచ్చు అన్నప్పుడు కేవలం విద్యార్థులకు చదువు చెప్తే సరిపోయే పరిస్థితి నాకు కనబడట్లేదు. మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు మనం నిజంగా శిక్షణ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళ సంరక్షణలో వాళ్ళు ఉంటారు కనుక మన బోధన వాళ్ళ సహకారం ఉంటే వాళ్ళు పిల్లలు ఏ స్థాయికైనా వెళ్తారు అన్న ఆలోచనతో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక విన్నాను, మీరంటే అటు వృద్ధుల సంక్షేమానికి సంబంధించి, అనాథ పిల్లలు వీళ్ళకి సంబంధించి, అలాగే ఇంకా అనేక అంటే తల్లిదండ్రులకు గౌరవం విషయంలో కానీ వారికి సంస్కారం నేర్పించడంలో కొన్ని కొత్త కార్యక్రమాలను పెట్టడం జరిగింది. సో వాటి గురించి కొంత మా ప్రేక్షకులకు. అయితే నిజంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కొంత ఏజ్ వచ్చే వరకు ఏమవుతుందంటే కొంత గ్యాప్ ఏర్పడుతూ ఉన్నది. పిల్లల యొక్క అభిప్రాయాలు తల్లిదండ్రులతో చెప్పలేకపోతూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఇతర వ్యక్తులతో చెప్పే అవకాశం ఉంటుంది కానీ తల్లిదండ్రులతో చెప్పలేకపోతా ఉన్నాం. అట్లాంటి వారి కొరకు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆశీర్వచన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆశీర్వచన్ వల్ల ఏమొస్తుంది అంటే పిల్లలకు ఒక పేరెంట్స్లో ఒక
బాండింగ్ రావాలి, వాళ్ళ లోపల ఫీల్ అయితే తప్ప నిజమైన హీరోని మా పేరెంట్సే సమాజంలో వాళ్ళకంటే గొప్పవారు ఎవరు లేరు అని పిల్లలు నమ్మినప్పుడు, తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లల్ని చూసుకున్నప్పుడు తప్పకుండా ఒక మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకొరకే స్కూల్లో సంస్కార్ అనే ఒక ప్రోగ్రామును ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ పిల్లలకు పాఠశాలలో ఒక విద్యను నేర్పిస్తే అది సరిపోదు, మరి తల్లిదండ్రులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అన్నప్పుడు పిల్లల విషయంలో వాళ్ళ బాడీ, మైండ్, సోల్ అంటే ఎట్లాంటి వాతావరణంలో పిల్లల్ని పెంచాలి. వాస్తవం తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వాల్సిన సమయం ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా మనం మమేకం కావాలి అని వాళ్ళకు చాలా మాతో పాటు ఎక్స్పర్ట్స్, సైకాలజిస్టులు చాలామందితో మేము అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల పిల్లల లోపల గొప్ప పరివర్తన మేము గమనిస్తాము. చాలా మాకు హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే మేము మాతృదేవ భవ ప్రోగ్రాం చూసాం. ఆ ప్రోగ్రాము అయిపోయిన తర్వాత ఒక గంటన్నర కార్యక్రమంలో తల్లిదండ్రులు ఏడ్చేశారు. అంటే వాళ్ళు కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫీల్ అయిపోయారు, నా పిల్లలకు మేము ఇన్ని రోజులు వృధా చేసినాము, సరిగ్గా మేము పట్టించుకోలేదు, ఇప్పటి నుంచైనా మా పిల్లల్ని సరిగ్గా చూసే అవకాశం మీరు కల్పించరు అని మాతో వాళ్ళు అన్నప్పుడు మేము కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయినాం. అదేవిధంగా ఒక వృద్ధ దేవోభవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మా దగ్గరికి గ్రాండ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ మనమడు కానీ మనమరాలను తీసుకొని. ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ ఒక గ్రాండ్ పేరెంట్ నాకు కలిసి, ఏమైంది, అంతా బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఎట్లా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారా అని అడిగినప్పుడు, ఏముంటామండి అంతా అయిపోయింది, ఇంకేం చేస్తాము, కొడుకు కోడల దగ్గర గౌరవం పోయింది, మనమడు మనమరాలు నేను చెప్తే వినే పరిస్థితి లేదు, ఏం చేయడం సార్, మా పని అయిపోయింది అన్నప్పుడు వీళ్ళ కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని నాకు ఒక విద్యా సంస్థ నిర్వాహకునిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే దానికి వృద్ధ దేవోభవ, ఎన్ని పుస్తకాల ద్వారా ఎన్ని గంటలు చదివినా లేనటువంటి అనుభవం, ఈ అనుభవం ఏదైతే ఉందో అది గొప్పది. ఆ అనుభవాన్ని వృధాగా పోనీయద్దు. ఆ అనుభవాన్ని తీసుకొని వాళ్లకు, మీరు గతంలో మీ కుటుంబానికి హీరోగా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు హీరోగా కొనసాగాలంటే మేము కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం, దానికి మీరు సహకరించండి అన్నప్పుడు వాళ్ళు మాకు గత 2 years నుంచి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ట్రైనింగ్స్ ద్వారా వృద్ధులకు నిజంగా ఈరోజు పౌరులు రేపటి జాతి నిర్మాతలు అంటాం, కానీ ఈరోజు ఉన్నటువంటి వృద్ధులు ఏదైతే ఉన్నదో ఈ దేశానికి నిజమైన మార్గదర్శకులు మీరే. ఎందుకంటే మీ అనుభవం గొప్పది, మీ అనుభవం పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది అని వాళ్ళతో గొప్ప గొప్ప పుస్తకాలు చదివించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా వాళ్ళ మనబడి వాళ్ళకు బోధన చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలో గతంలో కంటే వెలుగులు చూస్తూ ఉన్నారు, సంతోషాన్ని చూస్తూ ఉన్నారు. దాని ద్వారా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రేమ ఆప్యాయత అనేది పెరిగిపోతుంది వస్తుంటుంది. ఈ అనాథ శరణాలయాల్లో కూడా అంటే పిడికెడు బియ్యం అనే ఒక కార్యక్రమాన్ని మీరు సో అసలు పిడికెడు బియ్యం అనే కార్యక్రమం ఏంటి? అయితే ఇవాళ సమాజంలో ఏమైపోయిందంటే అందరు బిజీ అయిపోయారు. ఒక్కరిద్దరు పిల్లలు కాగానే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోకపోవడం, దాంట్లో ఉంటే అనాథ శరణాలయంలో ఉంచడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, కామన్ చూస్తూ ఉన్నాం. అది మనం ఏమనుకుంటున్నాం అంటే సమాజంలో అదొక భాగం అని అనుకుంటా ఉన్నాం వాస్తవం. మరి ఇది పిల్లలకి ఎట్లా చేర్చాలన్నప్పుడు అది మనమే అన్ని పదార్థాలను వండి తీసుకొని పెడితే దాంట్లో గొప్ప పరివర్తన మనకు తప్ప విద్యార్థులకు రాదు. కనుక మీరు ఇంటి నుండి ఏదైనా మీకు ఎంత వీలైతే అంత ఓ పిరికెడు బియ్యం అనే దానికి ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి మనిషికి బియ్యం తీసుకొస్తారు ప్రతి సంవత్సరం. తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా వంట చేసి ఇది అనాథ శరణాలయం ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ పోయినప్పుడు ఆ వృద్ధులను అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఈ పిల్లలను చూసి వాళ్ళు ఏడవడం, వాళ్ళని చూసి వీళ్ళు ఏడవడం, అనుబంధం సెంటిమెంట్ ఫీల్ అయ్యి చాలామంది లోపల
మా పేరెంట్స్ను, మా అమ్మను, మా తాతయ్యను ఇట్లాంటి పరిస్థితిలో ఉంచొద్దు అన్న ఆలోచన వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం వచ్చి చాలామంది కూడా నేను ఒక సిచ్యువేషన్ చూశాను. వాళ్ళ లోపల మార్పు వచ్చి ఎన్ని వసతి లేకున్నా మనం వాళ్ళ కొరకైనా ఉందాం. మనం సిటీలో వచ్చి ఉంటాం, అమ్మా నాన్న పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళని అక్కడ ఉంచొద్దు మమ్మీ, మన ఇంటికే తీసుకొచ్చి మన దగ్గరనే ఉంచుకుందాం అని తీసుకొచ్చిన కుటుంబాలను నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆ వృద్ధదేవ ద్వారా నాకు ఇట్లాంటి అనుభవం ఎదురైంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరే, అంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అటు ముసలి వాళ్ళకి కూడా అంటే వారి మనవరాలతో ఆడుకునే అవకాశం ఉండేది. వారి అనుభవాన్ని నేర్పే అవకాశం ఉండేది. కానీ ఈ రోజులో మొత్తం కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. సో ఈ సిచ్యువేషన్లో పిల్లలకు ఎటువంటి విద్య అనేది, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎటువంటి విద్య అనేది రావాలి, అందులో జరగాల్సినటువంటి మార్పులు ఇలాంటివి? వాస్తవంగా ఇవాళ రేపు ర్యాంకులు, ఈ కార్పొరేట్ సిస్టము, పిల్లలను ఎంతసేపు ఎన్ని గంటలు స్కూల్లో ఉంచుకున్నాం, ఎన్ని గంటలు చదివించినాము అనేది విధానం కాదు వాస్తవం. అయితే పిల్లలకు స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించుతూ ఉన్నారు. ఆ పిల్లలకు ఇప్పుడు 10 గంటలు ఎక్కువైపోయినాయి, దానివల్ల రిజల్ట్స్ రావడం లేదు. వాస్తవంగా పిల్లల లోపల ఏముండాలి? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఫిన్లాండ్ అనేది ఆదర్శం. అక్కడ ఉన్న ఎడ్యుకేషను మనం ఎక్కడ చూడం. వాళ్ళకు ఉన్నటువంటి 10 గంటలు హాలిడేస్ ఈక్వల్ టు వర్కింగ్ అవర్, అంటే సమానంగా చూస్తున్న పిల్లలు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 50-60 దేశాలు ఫిన్లాండ్ వెళ్ళి చదువుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే అది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే వాళ్ళకు కల్చర్ వస్తూ ఉన్నది. ఒక వ్యక్తి ఫ్రీగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అంటే మానవ బాడీ అనేది దేవుడు ఎక్కడో చూడం, బాడీలోనే చూస్తాం. అలా లోపల పరివర్తన విద్య ద్వారా సాధ్యమైనప్పటికీ ఎక్కువ చెప్తే ఎక్కువ వస్తుంది, తక్కువ చెప్తే తక్కువ వస్తుందని అది అపోహ మాత్రమే. కాబట్టి పిల్లలకు ఎంత స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛను అదుపులో పెట్టుకొని వాళ్ళు కనుక ఎదిగినట్టుంటే ఏ స్థాయి కనుక ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడు పేరెంట్స్కి ముఖ్యంగా తమ పిల్లల్ని స్కూల్లో వేయాలనుకుంటున్నటువంటి పేరెంట్స్ ఉంటారు. వారు ఏవేవో అంటే కొన్ని డ్రీమ్స్లో ఉండడం, అలాగే ఏవేవో మొదట్లోనే ఎన్నో వారు కోరుకుంటూ ఉంటారు. అంటే తమ పిల్లలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు సంబంధించి. సో అసలు పేరెంట్స్ ఎగ్జాక్ట్లీగా ఏం కోరుకోవాలి, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆ పేరెంట్స్ ఏంటంటే ఒక పాఠశాల పరిసరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని గమనించాలి. ఏంటంటే వీళ్ళు ఈ పాఠశాలలో వేస్తే మా పిల్లలకు న్యాయం జరుగుతుందా లేదా, వీళ్ళు ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విధానం ఎట్లా ఉన్నది, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎన్ని సంవత్సరాలు నడిచినప్పుడు ఇక్కడ చదివిన పిల్లలు ఏ స్థాయికి వెళ్ళింది, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు తప్పకుండా ఒక మంచి పాఠశాల ఏదో కనబడుతుంది వాళ్ళకు. కానీ ఈ ర్యాంకులు లేకుంటే కార్పొరేట్ సిస్టము లేకుంటే మీడియర్స్ చెప్పడం వల్లనో కొంత తల్లిదండ్రులు ప్రోపై కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాస్తవంగా నిజమైన ఎడ్యుకేషను ఎక్కడ ఉంటుంది అంటే ఏ మేనేజ్మెంట్ అయితే, ఏ టీచర్స్ అయితే 100% డెడికేషన్ అయి చెప్పగలుగుతారో ఉన్నదో వాళ్ళు 100% ఆ ఫలితాలను అందుకుంటారు. కానీ ఇవాళ పిల్లల ఆలోచన విధానం వేరు, తల్లిదండ్రుల ఆలోచన విధానం వేరవుతుంది. వేరైనప్పుడు ఆ రెండు మ్యాచ్ కాక కొంచెం ఇబ్బందులు పిల్లలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఏం కావాలనుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకి సహకరించాలనుకుంటారని ఈ కుటుంబంలో మాట్లాడుకోకనే తల్లిదండ్రులు ఒక కళలు కంటా ఉన్నారు, పిల్లలు ఒక కళ కంటున్నారు, మేనేజ్మెంట్ కూడా ఒక మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఈ 3 గ్యాప్ వల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ విషయమైనా కుటుంబము, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి మాట్లాడుకొని ఆ స్కూల్ యాజమాన్యం మా పిల్లల యొక్క విధి విధానం మేము ఈ విధంగా కోరుకుంటున్నాం అన్నప్పుడు ఆ దశలో మనం సహకరించడానికి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు గొప్ప వాళ్ళు కావాలని కోరుకోవడం తప్పులేదు. కానీ పాఠశాల ఎంపికలో మాత్రం చాలా
ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తాను. సార్ అంటే ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులు అలాగే ఇంట్లో ఉండే వృద్ధులతో అనుబంధానికి సంబంధించి కార్యక్రమాల గురించి చెప్పారు. సో పిల్లలకు అటు నేచర్‌తో గానీ, అలాగే ఇటు సమాజంతో కనెక్ట్ అయ్యే కార్యక్రమాలు మీరేం చేస్తున్నారు అవి సంబంధించి? అంటే నేచర్‌తో అన్నప్పుడు పిల్లల లోపల ఈ పశు పక్షాదులు, ఆవులు, జంతువుల ఎడల ఒక ప్రేమ, దయ, కరుణ ఉండాలనే ఆలోచనతో ముఖ్యంగా ప్రకృతి స్పర్శ అనే ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అది ప్రతి నెలలో రెండవ శనివారం రోజున పిల్లలతో, ముఖ్యంగా ప్రైమరీ పిల్లలతో గోశాలకు తీసుకెళ్ళడం, ఆ గోవులకు అందించవలసిన దానను అందించడం, చిన్న చిన్న చక్కెర తీసుకెళ్ళి చీమలకు వేపేయడం, ఎక్కడైతే కొంత నీళ్లు లేని ప్రాంతంలో ఎవరైతే ఉంటారో పక్షులు నీళ్లు తాగడానికి చిన్న చిన్న పాత్రల ద్వారా అక్కడ నీళ్లు పోసి రావడం, ఇట్లాంటివి మా విద్యార్థులు చేస్తాను ప్రకృతి స్పర్శలో భాగంగా. అదేవిధంగా గ్రామ దర్శన్ అనే ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ దర్శన్లో భారతీయత అంతా కూడా గ్రామాల్లోనే ఉంటుంది. మరి గ్రామాలను పూర్తిగా విద్యార్థులు అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులను గ్రామాలకు తీసుకెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉన్నాయి, మరి ఒక స్టూడెంట్ పరంగా ఆ ఇబ్బందులను మనం ఏమన్నా ఛేదించగలుగుతామా, ఏం చేయొచ్చు మనం అన్న ఆలోచనతో ఆ గ్రామదర్శన్ ప్రోగ్రాంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పిల్లల కొరకు ఆవాస నిద్ర అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆవాస నిద్రలో పిల్లలే, అంటే ప్రతి పౌర్ణమి రోజున పిల్లలు పాఠశాలకు వచ్చి ఆ వెన్నెల్లో చదువుకొని, ఆ వెన్నెల్లో ఆడుకొని, ఆ వెన్నెల్లో ముచ్చటించి కథలు చెప్తూ ఆనందపడుతుంటే నిజంగా ఆ రోజు వాళ్ళు ఇందులో అనుభూతి గొప్పది. ఎందుకంటే ప్రతిరోజు తల్లిదండ్రులతో ఉంటారు, కానీ ఆ పౌర్ణమి రోజున మా దగ్గరికి వచ్చి ఉండడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకరోజు ఉంటే వాళ్ళు ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఈ అన్ని కార్యక్రమాలు కూడా కేవలం పుస్తకాలు చదివే కాదు, ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో అవి మాత్రమే కాదు, వాటితో పాటు సంస్కారవంతమైన విద్య నేర్పించాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిజమైన పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేయాలనే ఆలోచనతో దాదాపు ఒక 15 కార్యక్రమాలు ఎన్నుకొని, ఈ 15 కార్యక్రమాల ద్వారా విద్యార్థుల లోపల, తల్లిదండ్రుల లోపల, ఈ సమాజం లోపల, వృద్ధుల లోపల గొప్ప పరివర్తన తీసుకొని వస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా నాకు సహకరిస్తున్నందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా రాజ్ న్యూస్ ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేసి మీ అందరినీ, నాకు తల్లిదండ్రులని మరి సమాజాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు రాజ్ న్యూస్ మేనేజ్మెంట్కు, పాలక వర్గానికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇది మొత్తానికి అంటే తను పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్కి సంబంధించి, అంటే మొదట్లో తనను చదువుకి పంపించడానికి ఇబ్బంది పడే పేరెంట్స్ కావచ్చు, కానీ తనలో ఉన్నటువంటి జీల్ ఏదైతే ఉందో సొంతంగా స్వయంగా వెళ్ళి జాయిన్ అయ్యి ఉన్నత చదివి ఆ తర్వాత విద్యా సంస్థని నెలకొల్పడం మాత్రమే కాదు, ఒక సంస్కారంతో కూడినటువంటి విద్యను కూడా అందిస్తున్నారు కొమరయ్య గారు. నిజంగా వీరి స్కూల్తో పాటు వీరి భవిష్యత్తు కూడా మరింత అందంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.